ఈ రోజే పుత్రదా ఏకాదశి దీనిని విన్న చదివిన ఐశ్వర్యం వస్తుంది, అపార ఐశ్వర్యాయపదం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఈ రోజు ఈ వీడియో చూసిన ఈ కథలను విన్నవిని ఎవరికైనా చెప్పిన జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఏకాదశి యొక్క విశిష్టత గురించి పురాణాలలో చెప్పారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఎలా వివరించాడు? రాజా పుష్యమాసంలోనే పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఏకాదశి పాటించటం ద్వారా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఏకాదశి వ్రత పాలన ద్వారా జనులు పండితుల యశస్సి పొందుతారు. అంతేకాదు, పుత్రులు లేనివారు ఏకాదశి వ్రతాన్ని చేస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది. మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని ఎలా చెప్పసాగాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ పుష్య మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. తనకి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఎలా వివరించాడు? రాజా పుష్యమాసంలోనే శుక్రపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఏకాదశి పాటించడం ద్వారా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రతపాలన ద్వారా జనులు పండితుల యశస్సును పొందుతారు. అంతేకాదు, పుత్రులు లేనివారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది. మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని ఎలా చెప్పసాగాడు ధర్మరాజా. రావతిపురంలో సుకేతుమానుడు అనే ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతని రాణి పేరు సభ్యపుత్రుడు లేకపోవడం వలన రాజు రాణి ఇద్దరు కూడా దుఃఖంలో జీవితాన్ని గడిపారు. వారిద్దరూ తమ కాలంలో అధిక భాగాన్ని ధర్మకార్యాలలోనే గడిపేసేవారు. కాని వారు శోక తప్తులు కావడం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా మారిపోయేవి. సుకేతుమానుడి తర్వాత తమకు తర్పణాలు వదిలే వారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించు సాగరుగారు. తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు. హితులు సాంగత్యం రచించలేదు, విచారంలోనూ నిరా ఆశలోని మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవజన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవరుణము, పితృరుణము, జీవరుణము తీర్చుకోవటం అసాధ్యం లేనిదే. విష్ణు భక్తి లేడు అని నిర్ణయించుకుని రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్లాడు. పసుపు భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతుమానుడు శాంతి తీసుకున్న ప్రదేశం కొరకు వెతికసాగాడు. అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థము, విప్పలము, చింత, ఖర్జూర, చాలా శలపర్ణ, అర్జునుడి వృక్షాలు, సరఫరా దేవి వృక్షాలు కనిపించాయి. పెద్ద పులులు, సింహాలు, అడవి ఏనుగులు, జింకలు, తలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేలు వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగటం ఆరంభించాడు. నక్కల, పూలలు, గుడ్లగూబలా సౌండ్లు విని రాజు భయకంపితుడు అయ్యాడు. ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్నం వేళకు అతను తీవ్రమైన దప్పికకు గురి అయ్యాడు. యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకున్నప్పటికినీ, ప్రజలను కన్నా బిడ్డలవలె పోషించినప్పటికినీ, భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తిపరచినప్పటికినీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలనట్లు రాజు భావించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలలో నిండిన మానస సరోవరం లాగా ఉన్నది ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవరాజలంలో విహరిస్తూ ఉన్నాయి. కొందరు మునులు ఆ సరోవరతంలో వేదమంతాలను ఉచ్చరించటం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికి ప్రసన్నమైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, దైవవరము కోరుకో అని అన్నారు. అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించారు. వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వదేవులము స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము. ఈరోజు పవిత్రమైన పుత్రదా ఏకాదశి. పుత్ర వాంఛితుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి రోదయం కలుగుతుంది అని అన్నారు. అప్పుడు రాజు పుత్ర ప్రాప్తికి తాను ఎంతగానో ప్రయత్నించాడని కాని ఇంతవరకు అదే కలగలేదు అని కూడా సఫలం కాలేదని అన్నాడు. తన పట్ల మునులందరూ కూడా ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్తూరుని ప్రసాదించమని వారితో అన్నారు. అప్పుడు రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు, కృపతోనూ మా ఆశీర్వాదాలతోనూ నీకు తప్పక పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు. మునుల ఆదేశానుసారము ఆ రాజు పరమ మంగళకరమైన పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి పారణ గావించి మునులకు పదే
పదే వందనం చేసే తన పురానికి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో సభ్య గర్భవతి అయింది. ఆశీర్వాదం వలన పుత్ర ఏకాదశి వ్రతపాలన ప్రభావం రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు. తర్వాత రాజు ఆనందంతో రాజ్యపాలన చేశాడు. అతనికి పితృ దేవతలు కూడా సంతృప్తి చెందారు. కాబట్టి ధర్మరాజా, ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మనిషి పుత్రుడిని పొందే స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు. పని శ్రీకృష్ణుడు అన్నాడు. ఏకాదశి మహిమలను వినినవాడు, కీర్తించినవాడు నిశ్చయముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి పర్వదినాన లక్ష్మీనారాయణలో సీతారాములుగా ఎందుకు పుట్టారు, ఒక కోతి చేత ఎందుకు కలుపడ్డారు అనే విషయాన్ని తెలిపే పురాణ కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలంలో నారద మహర్షి హిమాలయ పర్వతాలలోని మానస సరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకుని భీకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడి తపస్సు వలన తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడిన ఇంద్రుడు నారదుడి తపస్సు భంగం చేయమని తన అప్సరసలను పంపించాడు. అప్సరసలు నారదని సమీపించి మీరుల విందుగా గానం చేశారు, కనుల పండుగగా నాట్యం చేశారు. కాని నారద మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అందంగా ప్రదర్శనం చేశారు. నారదుడు శివ శివ అనుకుంటూ కళ్ళు మూసుకుని తపస్సు ప్రారంభించాడు. అప్సరసలు అందరూ కూడా దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించే సిగ్గుతో తలలు పంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్ర పదవి కోసం చేయడం లేదు, కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేవేంద్రుడు కూడా శాంతించాడు. అప్సరసల వయ్యారాలకు లొంగకుండా ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు. లోనో నా సంతోషించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వంగా మారింది. సరస్సులకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్సరసలను చేయించిన విధానము వివరించి, తండ్రి ఇదే కదా మాయ, ఆ మాయను నేను జయించగలిగాను అన్నాడు. ఆ మాటలు విన్న పరమేష్ఠి నవ్వి ఊరుకున్నాడు. తర్వాత నారదుడు కైలాసానికి వెళ్లి శివుడికి నమస్కరించి, దేవదేవ శివ, మాయను జయించడం వల్ల నేను ధన్యుడైనను అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు, నారద, శివ మాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు, దాన్ని చేయించాను అంటున్నావు, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత నారదుడు వైకుంఠం చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి, తాను శివమాయను జయించాను, శివమాయ విష్ణుమాయ కూడా నన్ను ఏమీ చేయలేదు అన్నాడు. మాటలను విన్న విష్ణుమూర్తి, నారద, త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమశక్తి మహామాయ, దానిని గురించి తెలియనివారు విష్ణు మాయ శివమాయ అనుకుంటారు. కాని మహామాయ త్రిమూర్తులను కూడా భక్తులను చేస్తుంది. మాయకు అతిథుడైన వారెవ్వరూ లేరు, కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము అనే ఒక పట్టణం ఉన్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్త వయస్సురాలైన కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి దేశ నలుమూలలా చాటింపు వేయించాడు. ఆ మహారాజు భవనంతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు. నారదుడు రాజభవనానికి వచ్చాడు. మహర్షిని చూడగానే రాజు ఆద్యపాధ్యాయులు ఇచ్చి స్వాగతం పలికాడు. సుఖాసీనుడైనాడు. నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు. మహారాజు కుమార్తెను తోలుకుని వచ్చారు. రాజహంసలా వచ్చిన రాకుమారి అతివయ్యారంగా నమస్కరించింది. నిండు యవ్వనంతో ఉన్న రాకుమారి అపురూప సౌందర్యరాశి. ఆమెను చూడగానే నారదని మనస్సు పరిపరి విధాలపోయింది. ఆమె పేరు రమాదేవి. ఆమె అందచందాలకు ముగ్ధుడే అయిన మహర్షి, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విన్న రాజు, మునీంద్ర, అంతకన్నా నాకు అదృష్టం ఇంకేదైనా ఉంటుందా? నీ కోరిక తప్పక మన్నించాలి, కాని నా కుమార్తె శ్రీహరిని తప్ప మరెవరిని కూడా వివాహం చేసుకోను అంటుంది. అంతా భగవతే కదా స్వయంవరం, మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అన్నాడు. నారదుడు సంతోషంగా సరే అన్నాడు. వెంటనే నారదుడు అక్కడి నుండి వైకుంఠనికి బయలుదేరాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేష పాన్పుపై శయనించి ఉన్నాడు. నారదుడు వైకుంఠం చెర్రి శ్రీహరిని చూసి, మహాప్రభు, సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకు మించినవాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు. నేను సన్యాసిని, ఏకాకిని, స్వామి కలత్రా, సుఖము స్వర్గ సుఖము కన్నా కూడా మిన్న అంటారు. భూలోకంలో కళ్యాణపురంలో ఒక రాజు తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆమె అందాల రాశి, అపరంజి బొమ్మ. నేను ఆమెను వివాహం ఆడాలనుకుంటున్నాను, కాని
ఆమె శ్రీహరిని తప్ప మరెవరినీ వివాహం ఆడను అంటున్నది కాబట్టి ఓ జగన్నాథ ఇన్హరి రూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటివారిని చెయ్యి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చేయడమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు. సారము లేనిది సంసారము అని పండితులు చెబుతూ ఉన్నారు. సంసారమై మాయలో పడితే నిన్ను రక్షించే వారెవరు ఒక్కసారి ఆలోచించు అన్నాడు. ఆ మాటలకు కోపించిన నారదుడు స్వామి వివాహం చేసుకున్నంత మాత్రం చేతనే మాయలో పడిపోతానా? శివ మాయ విష్ణు మాయలను జయించిన వాడిని ఇప్పటివరకు నిన్ను ఏమీ అడగలేదు. ఈ ఒకటి అడుగుతున్నాను, నీ హరి రూపాన్ని నాకు ప్రసాదించు అన్నాడు. తథాస్తు అన్నాడు శ్రీహరి. అలా ఆ రోజు గడిచిపోయింది. మరోనాడు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలంగా ఉంది. దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంతమంది స్వయంవరం మండపానికి విచ్చేశారు. వారందరూ రతనాల హారాలు ధరించారు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు. కాంతులతో స్వయంవరం మండపము కొత్త కాంతులను పుంజుకుంది. స్వయంవరం మండలంలోనికి ప్రవేశించాడు నారదుడు. నా కుమారి కోరినట్లుగానే తను హరి రూపము ధరించి వచ్చాడు. అందాలరాశి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒక చోట ఆసీనుడైనాడు. రాజకుమారి వరమాలను చేత ధరించి అన్వేషణలు బయలుదేరింది. ఆమెతో పాటు చలకర్తలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు చెప్తూ ఉన్నారు. రాజకుమారి మౌనంగా ముందుకు సాగింది. రాజకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజులు మెడలు ముందుకు సాచుతున్నారు. కాని మాల వేయక మందంగా నడిచిపోతుంది. రాకుమారి అలా నడిచి నడిచే నారదుని వద్దకు వచ్చింది. చిలికత్తెలు రాకుమారితో ఏదో చెప్పారు. నారదుడు మెడను ముందుకు వచ్చాడు. చిరునవ్వు నవ్వింది రాకుమారి. ఒళ్ళుమన్నారు చెలికెత్తెలు. ఆ కోలాహలానికి నారదని వైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు. ఏం జరుగుతుందో, అందరూ ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాలేదు. అలా రాజకుమారి నారదుడి మెడలో మాల వేయకుండానే ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన చున్నాడు శ్రీహరి వరమాల ఆయన కంఠ సీమన అలంకరించింది. ఆమెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవ్వరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతూ ఉండటంతో ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి. ఇక ఉండబట్ట లేక అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహలంతో వారిని అడిగాడు నారదుడు. అప్పుడు ఆ రోజులు ఏమయ్యా, నువ్వెవరో పిచ్చివాడిలా ఉన్నావే, ఒంటిమీద ఉన్న వజ్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథునిలా ఉన్నావు, కాని నీ ముఖం ఒక్కసారి చూసుకో కోతిలాగా ఉన్నది, ఏ రకంగా వరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు. అప్పుడు నారదునికి అర్థం అయింది. శ్రీహరి అని ఇవ్వమంటే కోతి రూపాన్ని ఇచ్చి మోసం చేశాడు సభలో. తనకు తీరని పరాభవాన్ని కల్పించాడికి దీనికి కారణమైన విష్ణువును అస్సలు క్షమించరాదు అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరుకున్నాడు. అక్కడ శ్రీమహావిష్ణువును చూసి నారాయణ, నువ్వెంత మోసగాడవు, దేశదేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించారు, దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించకుండా ఉండలేవు, భార్య కోసం నేను ఏ విధంగా పరితపించాను వెళ్ళిపోయాను, అలాగే నీవు కూడా నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు, నాకు కోతి ముఖం ప్రసాదించావు గనుక ఆ కోతి ముఖలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి, ఇదే నా శాపం అన్నాడు. కావాలని కదా నువ్వు అడిగింది, హరి అంటే కోతి అని అర్థం, నీకు తెలియదా, జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నిన్ను నేను మోసగించానా, నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు, సరే నీ శాపం కాదులే, అయితే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా దశరథుని ఇంట పుట్టి నీ శాపమును అనుభవిస్తాను, నువ్వు నన్ను శపించిన నేను మాత్రం నీకు వరమిస్తున్నాను, కలహప్రియుడవు అయినప్పటికీ కూడా ముల్లోకాలలో అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు అన్నాడు. శ్రీహరి మాయను జయించాలని విర్రవీగిన నారదునికి శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణ పాదాలపై పడి, హే నారాయణ, నన్ను క్షమించు, నా తప్పులను మన్నించు, సదా అని అనుగ్రహానికి పాత్రుడయ్యేలాగా నన్ను కటాక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకుని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరాడు. నారదుడు కాబట్టి ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. గర్వం పతనానికి కారణం. గర్వం వలన ఎన్ని ఘోరాలు జరుగుతాయో ఈ కథ ద్వారా అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు తానే విష్ణుమూర్తికి గొప్ప భక్తులను అని గర్వించిన నారదుడి గర్వానికి విష్ణుమూర్తి ఏ విధంగా భంగం కలిగించాడు
మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం నారాయణాయ నమః